ॐ जुं सः त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ सदतं वम्बों त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ सदतं वम्बों. పరమేశ్వరుడు అందరికీ తండ్రి. ఏదో మంచి వాళ్ళకి మాత్రమే నేను తండ్రి, దుష్టశక్తులకు రాక్షసులకు నేను తండ్రిని కాను అన్నమాట ఉండదు. కర్మ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు భయంకరమైనటువంటి విషయాలు, దుఃఖంతో కూడుకున్నటువంటి విషయాన్ని కూడా ఫలితంగా ఇచ్చేవాడు కూడా పరమేశ్వరుడే. దుఃఖపడవలసినటువంటి విషయం జీవితంలో తటస్థించినప్పుడు భయం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు భయానికి కారకుడు ఎవరు అంటే భగవంతుడే. మళ్ళీ ఆ భయాన్ని తీయగలిగిన వాడు కూడా భగవంతుడే. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో భయకృత్ భయనాశన, భయం ఎందుకు పెడతాడు? అది ఆయన లక్షణం కాదు. ఒక తండ్రి పిల్లల్ని ఎందుకు భయపెడతాడు ఇలా వేలు చూపించి? వాడు బాగుపడాలని. భగవంతుడు ఎందుకు ఇలా వేలు చూపించి భయపెడతాడు? ఎందుకు దుఃఖాన్ని కల్పిస్తాడు? కాలోహి బలవాన్ కర్త సతత. నిద్రపోయే ముందు 11 మాటలు శివనామని చెప్పి పడుకోమని చెప్తారు. తెల్లవారి నిద్ర లేచేటప్పుడు మీరు పరమశివ భక్తులైనా సరే, మీ కులదేవత పార్వతీ పరమేశ్వరులైనా సరే, శివశివ అంటూ లేవడాన్ని శాస్త్రం అంగీకరించారు. శాస్త్రమే. శివుడు కేశవుడు రెండని నేను అంటలేదు. కానీ దేని స్థితి దాందే అంతే. నిద్ర లేచినప్పుడు మొట్టమొదట నోటి వెంట పైకి రావలసినటువంటి మాట ఏదో శాస్త్రమే నిర్ణయం చేసింది. ఇంకా వేరొక మాట ఏదీ నోటి వెంట రాకూడదు. మొట్టమొదట తెలివి రాగానే రావలసిన మాట ఒక్కటే. అది 3 మార్లు పలికి లేవాలి మనసం మించింది. శ్రీహరి 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 అన్నారు. 3 మాటలు శ్రీహరి అన్న నామం చెప్పి మాత్రమే లేవవలసి ఉంటుంది. అంటే జాగృతి ప్రారంభమైంది. నిద్ర లేచాడు, రక్షణ చెయ్యవలసినటువంటి వాడు. ఓం జుం సహ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఓం సదతం వంబోం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఓం సదతం వంబోం. ఓం జుం సహ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఓం సదతం వంబోం. ఓం జుం సహ త్రయంబకం యజామహే